మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే పన్నులు లేకుండా ఢిల్లీ నుంచి నిధులు తెస్తామన్నారు. జమ్మికుంట రూపురేఖలు మార్చే బాధ్యత తనదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ధర్మం కోసం జమ్మికుంట అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని నిరంతరం జమ్మికుంట ప్రజల కోసం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. భారత్ గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు 251 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు 251 కోట్ల రూపాయలు ఇంతకుముందే ఇచ్చిండు. మరి 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క పైసా ఇచ్చిందా? మరి అలా మున్సిపాలిటీ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మీరు ఇంత కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్టేడియం కు పైసలు ఇచ్చిన వినలే. ఇవన్నీ పక్కకు పెట్టి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ కు పేదోళ్ళు పోతే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ పోతేనో పైసలు కట్టే పరిస్థితి పట్టలేదు. ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏం లేవు. ఆ హాస్పిటల్ పోగానే ఏం చేస్తారు? ఇలా షూదులు లేవు, మందులు లేవు, ఎక్స్రే మిషన్ లేవు, స్కానింగ్ మిషన్ లేవు. కోట్ల రూపాయలతో హాస్పిటల్ అన్ని పెట్టించిన డౌట్ వస్తే పోయి చూడరు. కానీ ఏదో ఒక నేను పెట్టించిన